ఒక ఊరి జనమందరూ మూఢనమ్మకాల్ని నమ్మడం వలన ఒక అమ్మాయి జీవితం కుక్కలు చింపిన ఇస్తరైపోయింది. చాలా ఘోరంగా ఉంటుంది ఈ మూవీ వచ్చేసి. అందుకు చిన్న పిల్లవాళ్ళైతే ఈ వీడియోని అస్సల చూడకండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో ప్రియ అనే అమ్మాయి విదేశాల నుంచి ఇండియాకి వచ్చి ఉంటుంది. తన కన్న తండ్రి చనిపోయాడు అని. కానీ అది తండ్రి మీద ప్రేముండి కాదు. అతని ఆస్తి తీసుకోవాలి అని. అలాగే ప్రియకి లత అనే చెల్లెలు కూడా ఉంది. వీళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. అయితే కొన్నాళ్ళకి ప్రియ అమీర్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. అమీర్‌ని ప్రేమిస్తున్నానన్న విషయం ప్రియ తన ఇంట్లో చెప్తుంది. కానీ ప్రియ వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అందుకు ప్రియ అమీర్‌ని తీసుకుని లండన్‌కి వెళ్ళిపోతుంది. ఇది ప్రియకి సంబంధించిన స్టోరీ. అయితే ప్రియ లాయర్‌తో మాట్లాడుతూ ఉంటుంది ఆస్తి గురించి. అప్పుడు లాయర్ చెప్తాడు, "నువ్వు అలాగే మీ చెల్లెలు కలిసి ఉంటేనే ఆ ఆస్తి నీకు వస్తుంది" అని. అయితే ప్రియకి తన చెల్లెలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రియ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యాక్టరీలోని ఒక వ్యక్తితోని ఎఫైర్ పెట్టుకుంటే పుట్టిన పిల్లే ఈ లత. అయితే లత చిన్నప్పుడే లత వాళ్ళ అమ్మ చనిపోతుంది. అందుకు ప్రియ వాళ్ళ నాన్న లతాని కూడా తను చూసుకోవాలి అని తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే లతతో కలిసి ఉండటం ప్రియకి ఇష్టం లేకే అమీర్‌ని ప్రేమించి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు లతతో కలిసి ఉంటే గాని ఆస్తి రాదు అని తెలుసుకున్న ప్రియ ఇంకా తనతో కలిసి ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుంది. తనకి ఇష్టం లేకపోయినా. ఇక నెక్స్ట్ సీన్ లో ప్రియ లత ఒక విలేజ్ లో ఉంటుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఆ విలేజ్ కి వెళ్ళిన తర్వాత బాదుషా అనే ఒక డ్రైవర్ ప్రియని పిక్ చేసుకుని లత దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ వెళ్లే దారిలోని ఆ ఊర్లో ఉన్న కొంతమంది జనం ఒక అమ్మాయిని చాలా గట్టిగా రాళ్లతో కొడుతూ ఆమెను బతికుండగానే హింసిస్తూ చంపుతూ ఉంటారు. ప్రియ ఆ అమ్మాయి ఎవరా అని ఆ అమ్మాయి ఫేస్ ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి లత. ఆ జనం అందరూ కొట్టే దెబ్బలకి లత బాడీ అంతా నుజ్జు నుజ్జు అయిపోయి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. ప్రియకి లత ఇష్టం లేకపోయినా గాని ఆ సిచ్యువేషన్ లో లతని చూసి ప్రియ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ ఊరి జనం అందరూ కూడా లతాని మంత్రగత్తి అని చెప్పుతూ అందుకే తనని చంపుతున్నామని చెప్పుతూ కొడుతూ ఉంటారు. ఇదంతా చూసిన ప్రియ ఎలాగైనా లతాని కాపాడాలి అని ఆ ఊరి జనం అందరి మధ్యలోంచి చాలా కష్టపడి లతాని టాక్సీలో ఎక్కించుకుని ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. ఒకవైపు లత హాస్పిటల్లో ఉంది అని తెలుసుకున్న ఆ ఊరి జనం అందరూ కూడా లతాని చంపాలి అని ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్ళందరిలోని ఆ ఊరికి వెల్ విషర్ని అని చెప్పుకుని ముసుగులో ఉంటున్న వ్యక్తి జాంగీర్. ఇతనే లేనిపోని అన్ని పుట్టించి ఆ ఊరు వాళ్ళందరినీ లతని చంపడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇతను ఒక మంచివాడు అన్న ముసుగులోని అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఆ జనమందరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చినందుకు ప్రియా అలాగే బాదుషా ఆ హాస్పిటల్ కి సంబంధించిన అన్ని ఎంట్రీస్ ని క్లోజ్ చేసేసి లతాకి ట్రీట్మెంట్ ని చేపిస్తూ ఉంటారు. అయితే ఒకవైపు నుంచి జహాంగీర్ మాట్లాడుతూ, "నువ్వు కాపాడుతుంది మామూలు వ్యక్తిని కాదు. ఆమె ఒక మంత్రగత్తె. ఆమె వలన ఈ ఊర్లోని చాలా మంది ప్రాణాలు పోయాయి. నువ్వు కూడా ఇప్పుడు ప్రమాదంలోనే ఉన్నావు. నీ దగ్గర ఆమె ఉంటే మీకు కూడా ప్రమాదమే. ఆమెని మాకు అప్పగించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆమెని మేము చంపేయాలి" అని అంటూ ఉంటాడు. ప్రియా కూడా అంటుంది, "లత నా చెల్లెలు. ఆమె ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టాలి అని అనుకోదు. నేను ఎలాగన్నా గాని నా చెల్లిని కాపాడుకుంటాను" అని ప్రియా చెప్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి లత ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ప్రియా అమీర్ ని ప్రేమించి విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత లత కూడా ఎక్కడ ప్రియాలాగా చేస్తుందో అని భయపడిన ప్రియా వాళ్ళ నాన్న లత తప్పు పనులు చేయకుండా ఉండటానికి ఆమెకి సెక్యూరిటీ గార్డు కింద సంతోష్ అనే ఒక వ్యక్తిని పెడతారు. కానీ కొన్నాళ్ళకి ఈ సంతోషు లత ప్రేమించుకుంటారు. అలా ఒక రోజు సంతోషు లత పేరుని తన చేతిపైన పచ్చబొట్టు వేయించుకుంటాడు. అయితే ఆ పచ్చబొట్టుని ప్రియా వాళ్ళ నాన్న చూసేస్తాడు. దానితో ప్రియా వాళ్ళ నాన్న సంతోష్ ని ఇంట్లోంచి గెంటేస్తాడు. సంతోష్ తో పాటుగాని లత కూడా వెళ్ళిపోతుంది. అందువలన సంతోష్ లతని కూడా తన నెగిటివ్ ప్లేస్ అయిన ఒక పల్లెటూరుకి తీసుకువెళ్లి అక్కడే లతని పెళ్లి చేసుకుంటాడు. లత లాంటి అందమైన అమ్మాయిని చూసిన ఆ ఊరి జనం అందరూ షాక్ అవుతారు. ఒకవైపు సంతోష్ వాళ్ళ అమ్మ కూడా లతని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది. ఒకరోజు లత ఆ పక్కనే ఉన్న షాప్ కి వెళ్తుంది. అప్పుడు అక్కడే ఉన్న జాంగీర్ అలాగే అతని చెంచాలు లత మీద చాలా బ్యాడ్ కామెంట్స్ ని వేస్తూ ఉంటారు. జాంగీర్ కూడా లతని "నువ్వు ఒక రోజు నైట్ నాతో స్పెండ్ చేయని" అడుగుతాడు. లత అక్కడ చాలా బాధపడి ఇంటికి వెళ్లి తన అత్తయ్యకి జహాంగీర్ అన్న మాటలు చెప్పుతుంది. దానికి బదులుగా లత వాళ్ళ అత్తయ్య రివర్స్ గా లతని పట్టుకుని తిడుతుంది. జహాంగీర్ మీద "నువ్వు ఇలాంటి నిందలు వేస్తే నేను చంపేస్తాను" అని వార్నింగ్ కూడా ఇస్తుంది. లత చాలా బాధపడుతుంది. "నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నన్నే తిడుతున్నారు" అని ఆమె చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకవైపు జహాంగీర్ లత తనతో పడుకుంటాకి ఒప్పుకోలేదు అని ఎలాగన్నా తన జీవితాన్ని నాశనం చేయాలి అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయితే జహాంగీర్ గొర్రెల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారంలోని జహాంగీర్ కి చాలా లాభాలు కూడా వస్తూ ఉంటాయి.
ఉంటాయి. చాలా గొర్రెల్ని తెప్పించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా అమ్ముతూ ఉంటాడు. అయితే ఒకసారి ఆ గొర్రెలకి ఒక వింత వ్యాధి సోకుతుంది. దానితో ఆ వ్యాధి గొర్రెలకే కాకుండా ఆ ఊర్లో ఉన్న జనాలకు కూడా అంటుకుని చాలా మంది జనం చనిపోతూ ఉంటారు. ఒకవైపు జహాంగీర్ కూడా ఆలోచిస్తాడు. ఈ విషయం జనాలందరికీ తెలిస్తే నా బిజినెస్ పోతుంది అని. అలాగే అతను లత పైన పగతో ఉన్నాడు కాబట్టి ఈ ఊళ్ళో జరుగుతున్న అనర్థాలన్నిటికీ కారణం లతాయే. ఆమె ఒక మంత్రగత్తె అని ఆమె మీద నింద వేసేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జహాంగీర్ మీద చాలా నమ్మకం ఉండటంతో అతను చెప్పిన మాటల్ని నిజం అనుకుని అందరూ నమ్మేస్తారు. దానితో లతని హౌస్ అరెస్ట్ చేసేసి అసలు ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా చేసేస్తారు. కొద్ది రోజుల్లోనే ఆ రోగం లత వాళ్ళ అత్తకి అలాగే తన హస్బెండ్ కి కూడా అంటుకుని వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు. దీనితో దీనంతటికీ కారణం లతాయే అని చెప్పి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా లతని చంపాలి అని డిసైడ్ అవుతారు. ఇక్కడ నుంచి సీను ప్రెజెంట్ లోకి వస్తుంది. లతాని ఎలాగన్నా చంపాలి అనుకుంటున్న జహాంగీర్ కొరకు అద్దులు ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న విండోలోంచి హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక నర్సు పైన దాడి చేసి ఆమెని చంపేస్తాడు. అయితే ఒకవైపు అది చూసిన బాదుషా అబ్దుల్ ని కొట్టి ఒక రూమ్ లో బంధించేస్తాడు. ఒకవైపు బయటున్న జహాంగీర్ బాదుషా జీవనోపాధి అయిన కారుని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. అది చూసిన బాదుషా తన కారు కాలిపోవటం చూడలేక బయటికి వెళ్ళడానికి ప్రియాని కీస్ అడుగుతాడు. అయితే ప్రియా బాదుషాని కంట్రోల్ చేసి మనం ఇప్పుడు బయటికి వెళ్తే వాళ్ళందరూ లోపలికొచ్చి మా చెల్లిని చంపేస్తాడు, అదే వాళ్ళ ప్లాను, నువ్వు కొద్దిగా కంట్రోల్ గా ఉండు అని అతన్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవైపు బయట ఉన్న జహాంగీర్ హాస్పిటల్ ని కూడా తగలపెట్టాలి అని అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడే ప్రియా జహాంగీర్ కొడుకుని జహాంగీర్ కి చూపించి నువ్వు హాస్పిటల్ ని తగలపెడితే నీ కొడుకుని నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అలాగే ఇంకో అరగంటలో ఈ ప్లేస్ కి అంబులెన్స్ రావాలి అని కండిషన్ ని పెడుతుంది. ఇక కొద్ది సమయం తర్వాత ఆ హాస్పిటల్ కి ఉమా అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు వస్తున్నాయని ఆ హాస్పిటల్ కి వస్తుంది. అయితే ఆ హాస్పిటల్ స్టాఫ్ ఉమాని లోపలికి అలౌ చేయరు. కానీ ప్రియా ప్రెగ్నెంట్ తో ఉన్న ఉమెన్ ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని ఉమాని లోపలికి రమ్మంటుంది. కానీ ఆ ఉమా మాత్రం లోపలికి వచ్చి అక్కడున్న నర్సుని కొట్టి అబ్దుల్ ఉన్న రూమ్ లోకి వెళ్లి అబ్దుల్ ని ఇడిపిస్తుంది. కానీ అబ్దుల్ సృహలో ఉండడు. అయినా గానీ ఉమా అబ్దుల్ ని ఒక వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని బయటికి వెళ్లే రూమ్ కీస్ ని తీసుకుని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ అమ్మాయి జహాంగీర్ కి హెల్ప్ చేయడానికి ఆ హాస్పిటల్లోకి వచ్చింది. ఈ ఉమా అనే అమ్మాయి కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసి బయటికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలో ఆమెకి పురిటి నొప్పులు వస్తాయి. ప్రియా కూడా అది చూసి ఆ అమ్మాయికి ఎలాగైనా హెల్ప్ చేయాలి అని ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలో జహాంగీర్ చెంచాలు కొంతమంది ప్రియాని చంపాలి అని ఒక కత్తిని విసురుతారు. అయితే ఆ కత్తి ప్రియాకి తగలకుండా ఉమాకి తగులుతుంది. దానితో ఉమా తన కడుపులో ఉన్న బిడ్డకి జన్మని ఇచ్చి చనిపోతుంది. నెక్స్ట్ సీన్ లోని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక ముసలతను ప్రియాకి తన చెల్లి స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి లతాకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోవటానికి కారణం గొర్రెలు అన్న విషయం తెలిసిపోతుంది. కరెక్ట్గా అదే సమయంలో సంతోష్ కూడా ఆ రోగం అంటుకోవటంతో తన హస్బెండ్ ని ఆ ఊరి నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయి ట్రీట్మెంట్ ని ఇప్పించాలి అని అనుకుంటుంది. అయితే ఈ విషయం జహాంగీర్ కి తెలిసిపోతుంది. కరెక్ట్గా అదే సమయంలోని ఆ వ్యాధి పవర్ పెరిగిపోయి లత హస్బెండ్ అలాగే తన అత్తగారు కూడా చనిపోతాడు. దీనితోని జహాంగీర్ కి ఇంకా బలం పెరుగుతుంది. ఈ పుకార్ని ఇంకా స్ప్రెడ్ చేయాలి అని దీని అంతటికీ కారణం లతాయే అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఒకవైపు లత కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయినందుకు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చిదానిలాగా మారిపోయి ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది. పిచ్చిదానిలాగా మారిపోయి తన జీవితం పాడైపోయినా గానీ జహాంగీర్ చెంచాలందరూ లతాని సెక్సువల్ గా కూడా యూజ్ చేసుకుని ఒకరి తర్వాత ఒకళ్ళు ఆమెని మానభంగం చేస్తారు. పాపం లత బ్రెయిన్ పాడైపోయింది. అలాగే తన శీలాన్ని కూడా వీళ్ళందరూ నాశనం చేసేస్తారు. అలాగా ఈ చాలా ఘోరమైన జహాంగీర్ లత జీవితాన్ని అంతా సర్వనాశనం చేసేస్తాడు. అయినా గానీ ఇంకా అతని కోపం చల్లారదు. ఇక్కడి నుంచి సీను ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ లో జహాంగీర్ డాక్టర్ వైపుని తన ఇంట్లోంచి తీసుకువచ్చి లోపల ఉన్న నా కొడుకుని అలాగే లతాని మాకు అప్పగించకపోతే డాక్టర్ వైఫ్ ని నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు ప్రియా కూడా డాక్టర్ వైఫ్ పైన ఒక చిన్న గీత పడినా గానీ నీ కొడుకు ఇంకా నీకు ఉండడు అని ఈమె కూడా వార్నింగ్ ఇస్తుంది. అయితే ఒకవైపు హాస్పిటల్లో ఉన్న నర్సులందరూని డాక్టర్ వైఫ్ ఎక్కడ చనిపోతుందో అని ఒకటేసారి తలుపుల్ని తీసి ప్రియాని ఆ హాస్పిటల్ నుంచి బయటికి గెంటేస్తారు. లతాని కూడా బయటికి తోసేస్తారు. ఇక ఆ ఊరి జనమందరూ కూడా వీళ్ళిద్దరిని చంపడానికి ఎగ్జైట్ అవుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి ప్రియాని మీరు సేఫ్ గా లోపలికి వెళ్ళండి అని అంటాడు. ప్రియా లతాని తీసుకుని లోపలికి వెళ్తుంది. పోలీసులు జహాంగీర్ దగ్గరికి వెళ్లి నువ్వు చేసేది తప్పు, ఇక దీన్ని ఆపు అని చెప్తూ ఉంటాడు. కానీ జహాంగీర్ మాత్రం పోలీసుని కూడా కొడతాడు. అలాగే జహాంగీర్ డాక్టర్ వైఫ్ మెడ నరికి ఆమెని చంపేస్తాడు. ఒకవైపు డాక్టర్ తన భార్య తన ముందే చనిపోవటం చూసి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు. ఒకవైపు హాస్పిటల్లో ఉన్న అబ్దుల్ హాస్పిటల్లో ఉన్న రూమ్ నుంచి తప్పించుకుని నర్సుల్ని చాలా గట్టిగా కొట్టి వాళ్ళని సుఖ తప్పేలాగా చేస్తాడు. ప్రియానైతేని
చచ్చిపోయేలాగా కొడతాడు. బాదుషాను కూడా కొట్టి చంపేస్తాడు. అయితే ప్రియ పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. కానీ ఎలాగైనా తన చెల్లిని కాపాడుకోవాలి అని తన ఒంటిలో ఉన్న శక్తంతా కూడబెట్టుకుని అబ్దుల్ని అతి దారుణంగా కొట్టి అతన్ని అడ్డు పెట్టుకుని ఆ హాస్పిటల్లోంచి తన చెల్లి బాడీని తీసుకుని అబ్దుల్ గొంతుపైన కట్టిని పెట్టి అంబులెన్స్ లో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళమని అంటుంది. కానీ ఇక్కడ ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా జహాంగీర్ మనిషే. జహాంగీర్ ఆ అంబులెన్స్ పైన పెట్రోల్ ని పోసి అంట పెట్టమని అంటాడు. ఇక ఈ డ్రైవర్ కూడా ఆ అంబులెన్స్ మీద పెట్రోల్ ని పోసి మంట తీసి ఆ అంబులెన్స్ ని అంట పెడతాకి ట్రై చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్లేస్ కి సీఏ వచ్చి ఆ డ్రైవర్ ని షూట్ చేస్తారు. ఇక్కడే మనకి తెలుస్తుంది, ముందుగా ఈ ప్లేస్ కు వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ని జహాంగీర్ కొట్టడంతో పోలీస్ ఆఫీసర్ కి చాలా కోపం వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎలాగన్నా కంట్రోల్ లోకి తీసుకోవాలి అని ఈ పోలీస్ ఆఫీసర్ కూడా జహాంగీర్ కి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ సైడ్ కి వెళ్లి తన హై ఆఫీసర్ కి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా చెప్తాడు. దానితో తన పై ఆఫీసర్ పోలీస్ బెటాలియన్ ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్ అంతా పోలీస్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత జహాంగీర్ ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాకి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒకవైపు ప్రియా తన చెల్లెల్ని అలా చేసిన వాడు బతికి ఉండకూడదు అని ఒక గన్ని తీసుకుని జహాంగీర్ ని కాల్చి చంపుదామని అనుకుంటుంది. కానీ ఇంతలోనే డాక్టర్ ఆ ప్లేస్ కి వచ్చి తన దగ్గర ఉన్న చాకుతోని జహాంగీర్ ని పొడిచి చంపేస్తాడు. తర్వాత ప్రియా లతాని తీసుకుని అంబులెన్స్ లో వెళ్తూ ఉంటుంది. ఆ అంబులెన్స్ లో లతాకి స్పృహ వస్తుంది. ప్రియాని చూసి ప్రియాని గుర్తుపడుతుంది. అక్క నువ్వు వచ్చేసావా అని అంటుంది. ప్రియా కూడా లతా చేతులు పట్టుకుని నేను ఇంకా ఈ జీవితంలో నిన్ను విడిచి వెళ్ళను, మనం ఇద్దరం ఇంకా కలిసి ఉందాము అని అంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.